అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైసీపీపై గుమ్మిడి సంధ్యారాణి విమర్శలు. వైసీపీలోని నవరత్నాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆమె. తమ్మినేని, సీదిరి, చింతాడ రవి, కారుమూరిని నవరత్నాలతో పోర్చారు మంత్రి సంధ్యారాణి. 45 వ్యక్తి చనిపోతే జగన్ వయసు అయిపోయిందన్నారు సంధ్యారాణి. కనీసం ఆ కుటుంబాన్ని జగన్ పరామర్శించారా అని అడుగుతున్నారు. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన పద్ధతి, ఆ పదాలైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికి కూడా నిజంగా మైండ్ బ్లాక్ అయ్యింది నన్ను అడిగితే. ఎందుకనంటే ఎవరో దారిని పోయినవాడు, ఇక దాదాపుగా వయసు అయిపోయినవాడు అంట. 45 సంవత్సరాలకు వయసు అయిపోయిన వాడిని ఒక చిన్న పిల్లాడు, 18 ఏళ్ళ పిల్లాడు గుద్దేస్తే అది పెద్ద ఇష్యూనా అని అడుగుతున్నాడు ఆయన. అంటే 45 సంవత్సరాలకు మనిషికి ఆయుష్ అయిపోయినట్లు లెక్క. అంటే మరి జగన్మోహన్ రెడ్డి చచ్చిపోయి ఎన్ని రోజులు అవ్వాలి ఇప్పటికీ? మరి జగన్మోహన్ రెడ్డి 45 సంవత్సరాల లోపు ఉందా? అంటే అతను కూడా చనిపోయవలసిన వయసా? అలాగే ఆ జిల్లాలో ఈ మహానుభావుడు వెళ్ళేటప్పుడు ఒక మహిళా ఎస్ఐని, చింతాడ రవి అంట ఆయన, ఆవిడని ఇష్టానుసారంగా ఆవిడని తాకుతూ ఆవిడని నెట్టేస్తూ, పాపం ఆ రోజు ఆ ఎస్ఐ ఎలా ముడుచుకొని ఉందో ఒకసారి మీరు చూడండి. అంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. అంటే ఇంగిత జ్ఞానం లేకుండా, అంటే యథా రాజా తదా ప్రజ అని మనకు క్లియర్గా అర్థం అవట్లే. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 నవరత్నాలు బయలుదేరి ఈ కార్యక్రమాలు. ఇక వైజాగ్ నిన్నట్లేదు, మొన్న మనం చూసాము అమర్నాథ్, ఆయన తాలూకా పరిస్థితి, ఆయన మహిళలు కామెంట్ చేసే పద్ధతి. గుంటూరులో ముస్తఫా, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఆయన పెట్టుకున్నటువంటి నవరత్నాలు ఇవన్నీ. మీరు 7 సముద్రాలు దాటి అక్కడ నివాసం ఉన్న చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఖచ్చితంగా నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది.